హనుమంతుడికి వడమాల వేస్తారు. ఎందుకని వేస్తారు? ఒక్కొక్క దేవీ దేవతలకు ఒక్కొక్కటి చెప్పబడింది. ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తే గనక తృప్తి చెందుతాడు స్వామి. మరి వడమాల ప్రత్యేకంగా ఎందుకు వేస్తారంటే ఆయా గ్రహాల యొక్క అనుగ్రహం కోసమని చేసేటటువంటిది. ఈ వడలు చేయటం కానీ, ఈ అప్పాలు ఏమిటి అంటే బియ్యపిండి బెల్లంతో చేస్తారు కదా. చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కోసమని, చంద్రుని యొక్క అనుగ్రహం కోసమని, చంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే గనక మన మనసు నిలకడగా ఉంటుందని, అప్పుడు అన్ని సవ్యంగా జరుగుతాయని. అదే విధంగా రాహువుకు సంబంధించినటువంటి మినుములు, వీటితో చేసేటటువంటి గారెలు అన్నమాట. ఈ గారెల్ని స్వామికి నివేదన చేయటం. మరి ఎందుకండి ప్రత్యేకంగా గారెలే చేయటం ఎందుకు అని అంటే, స్వామికి ఇష్టమా అంటే ఇష్టమని కాదు. ఒక రోజున రావణ యుద్ధం జరిగిన తర్వాత రాముల వారు సీతమ్మ వారు కూడాను అనుకుంటారట, ఒకరోజు హనుమని భోజనానికి పిలుద్దాము అని. అప్పుడు సీతమ్మ వారు అంటుందిట రాముల వారితో, నాకు పుత్ర సమానుడైనటువంటి హనుమని భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను నేను అని. అంటే ఏం చేయాలి అని అనుకుంటోందట తల్లి సీతమ్మ. అనుకుంటే అప్పుడు రాముల వారు చెప్తారట, శనేశ్వరుడి యొక్క గర్వాన్ని కూడా అణిచినటువంటి వాడు ఆంజనేయుడు. కాబట్టి శనికి ప్రీతికరమైనటువంటి మినుములు ఉన్నాయి కదా, ఆ మినుములతో గారెలు చెయ్యి అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మతో చెప్తారట. అందుకు సీతమ్మ తల్లి రాముల వారు చెప్పిన మీదట హనుమకి భోజనంలో ఈ వడలని సమర్పించింది. అందుకు ఆయన ఎంతో సంతుష్టుడైనట్ట. నాటి నుంచి నేటి వరకు కూడాను స్వామికి అందుకనే వడలని అంటే గారెల్ని సమర్పించడం. అంటే మనం అన్నిటినీ పేర్లు మార్చేస్తున్నాం అనమాట. గారెల్ని వడలు అంటున్నాము, అట్లనేమో దోశలు అంటున్నాము. అందుకని ఈ గారెలు కాస్త మినప గారెలు కాస్త మాష చక్రాలు అంటారు దాన్ని సంస్కృతం. ఈ మాష చక్రాలని కాస్త మనం ఏమన్నాము, గారెల్ని కాస్త మనం ఇప్పుడు వడలు అంటున్నాం. ఈ వడమాల వేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అంటే యుద్ధం జరిగిన తర్వాత పట్టాభిషేకం అంతా కూడా అయిపోయింది. అప్పటికి 3 నెలలైంది. మనకి దీని గురించి అంతా పరాశర సంహితలో ఉంటుంది చూడండి. అక్కడ స్వామికి నివేదన చేయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకొని చేస్తే మనకి ఇంకా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంటే 3 నెలల తర్వాత స్వామివారిని హనుమని రాముల వారు సీతమ్మవారు విందుకు పిలవటం, ఆ తర్వాత రామచంద్రమూర్తి చెప్పినటువంటి మినుములతో అమ్మవారు గారెలు చేసి పెట్టినందుకు నాటి నుంచి నేటి వరకు కూడా అంటే స్వామి ఆనాడు సంతుష్టుడైనాడు. అందుకు మనం కూడా చూడండి, ఎవరినైనా తృప్తిపరచడానికి ఏవో చేస్తూ ఉంటాం. ఈ పూజలన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము? వాళ్ళు అడిగారా? లేదు, మనకే కోరికల చిట్టా ఉంది మన దగ్గర. ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్టు ప్రకారం మనం ఈ పూజలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయితే లోకంలో ఈ కోరికలు లేకుండా చెయ్యాలి అనేటటువంటిది ఏమి లేదు. కోరికలు ఉండాలి, అది తప్పేమీ కాదు. ఈ విధంగా స్వామికి వడమాలని సమర్పించటంలో ఉన్న ఆంతర్యం ఇది. అంటే శనేశ్వరుడికి సంబంధించినటువంటి మినుములు ఏవైతే ఉన్నాయో ఆ మినుపులతో చేసేటటువంటి గారెల్ని స్వామికి ఇవ్వటం.